జయ శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు మనం 5 భాగాల్లో సంక్షిప్త రామాయణాన్ని చెప్పుకున్నాం. తర్వాత సీతారాముల కళ్యాణం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు వసంత నవరాత్రుల్లో 7వ భాగంగా పట్టాభిషేకాన్ని కూడా తెలుసుకుందాం అనే దాంతో ఈ వీడియోస్ మొదలుపెట్టాను. ఇప్పుడు మనం ఎప్పుడు శ్రీరామ ప్రార్థన చేసుకుంటాం కదా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. మనం రామ పట్టాభిషేకంలో మనం ఒక ఫోటో చూస్తాం కదా, రామ పట్టాభిషేకం ఫోటో. దానికి ఈ శ్లోకంలో అర్థమేనండి. వైదేహీ సహితం ఎలా ఉంటాడు అక్కడ అంటే సీతతో కూడి, సురద్రుమతలే అంటే కల్పవృక్షం కింద, హైమీ మహామండపే బంగారంతో ఉన్న ఒక మండపంలో ఆ మండపం మధ్యలో పుష్పకమాసనే పుష్పంతో అంటే కమల పుష్పపు ఆసనం మీద ఎలా ఉంది ఆసనం అంటే మణిమయే మణులతో కూర్చోబడిందట. వీరాసనే సుస్థితం చక్కగా కూర్చుని ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు శ్రీరాముడు. అగ్రే వాచయతి ప్రభంజన సుతే ఎవరు వాయుపుత్రుడైన హనుమ ఎదురుగుండా అంటే ముందుగా కూర్చుని స్తుతిస్తున్నాడు. ఎవరిని గురించి? తత్వం, ఆయనే తత్వం కదా, శ్రీరామచంద్రుడే తత్వం. మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. అందరూ మునులు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా చుట్టూరా ఉన్నారంట. అందరూ ఈ భగవంతుణ్ణి స్తుతించారు ఈ శ్లోకంతో అన్నమాట. ఇదే మనం పట్టాభిషేకం దానిలో చూస్తాం. అయితే మనం సంక్షిప్త రామాయణంలో రావణుడు మరణించాడు అని అక్కడ వరకు చెప్పుకున్నాం కదా. శ్రీరాముడు లంకకి చేరాడు, యుద్ధంలో రావణుని చంపాడు. సీతమ్మ ఎదురుగా వచ్చిన తర్వాత శత్రువుని చంపాను కానీ పరుడి ఇంట్లో ఉన్నది అంటే పరాయి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చింది కదా సీత. ఇంతకాలం అక్కడ ఉన్న భార్యని ఎట్లా స్వీకరించేది అని శ్రీరాముడు సంశయించాడట. ఆమెని ఆ సభలో పరుషంగా మాట్లాడాడు, భగవంతుడైన పరుషంగా మాట్లాడాడు. ఎందుకు అంటే ప్రజల కోసం, ప్రజలందరూ నమ్మాలి కదా. అందుకని శ్రీరాముడు పరుషంగా మాట్లాడాడు. పతివ్రత అయిన సీత రాముడు ఆడిన ఇలాంటి మాటలను ఓర్వలేక అగ్నిలో ప్రవేశించింది. అగ్నిహోత్రుడు ఇంక ఈమెకి ఎలాంటి దోషం లేదని తాను స్వయంగా తీసుకువచ్చి విన్నవించాడు. రాముడు సంతృష్టి చెందాడు. శ్రీరాముడి ధర్మనిరతికి అందరూ కూడా, దేవతలందరూ కూడా పూజించారు. అలాగే 3 లోకాల్లో ఈ చరాచరాలైన ఈ సృష్టి అంతా కూడా శ్రీరాముడు చేసిన ఈ రావణ వధకి తృప్తి పడ్డారు. దేవతలు, ఋషులు అందరూ సంతృష్టి పొందారు. ఎందుకు? అందరూ కోరిందే రాముడు మానవుడిగా పుట్టాలని, రావణ వధ కోసమే కదా. సో తర్వాత రాక్షసేంద్రుడైన విభీషణుడిని లంకారాధ్యానికి పట్టాభిషేకం చేశాడు శ్రీరాముడు. విభీషణుడిని అసలు శరణాగతి రాముడి నుంచి పొందిన తర్వాతే వానిని రాజుగా చేయాలని తన కర్తవ్యం అనుకొని శ్రీరాముడు భావించాడనమాట. రావణుని చంపడం, సీతమ్మని పొందడం అదే ప్రధానమైన ఫలితం అనుకున్నాడు. అయితే దేవతలందరూ కూడా విభీషణుడు ఇది తన కొరకు కానీ విభీషణుడి కోసం కాదు అన్నాడు. అంటే ఎందుకు అంటే విభీషణునికి రాజ్యం ఇచ్చి తను ఆనందం పొందాడంట శ్రీరాముడు. దేవతలందరూ శ్రీరాముడి విజయ వార్తను విని చాలా
శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళు వరం ఇస్తాము కోరుకోమని భగవంతుడిని అడిగారట. అని ఇప్పుడు భగవంతుడు కాదు కదా, మానవుడు. అందుకే దేవతలందరూ కూడా నీకు 2 వరాలను ఇస్తాము అని అన్నారనమాట. అప్పుడు రాముడు ఏం కోరుకున్నాడో తెలుసా? తన కోసం తను అడగలేదు. వానరులందరూ చనిపోయి యుద్ధభూమిలో పడి ఉన్న వాళ్ళందరినీ బతికించమని కోరారంట. అప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ నిద్రలోంచి లేచినట్టుగా లేచారనమాట. ఇంకా కుబేరుని జయించి ఒకసారి రావణాసురుడు తెచ్చిన పుష్పక విమానంలో ఒకసారి రావణాసురుడు కుబేరుని జయించి అక్కడి నుంచి పుష్పక విమానం తీసుకొచ్చాడనమాట. ఆ విమానంతో సుగ్రీవ విభీషణులు వానరులు అందరూ కలిసి శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకి బయలుదేరారు. అక్కడ అయోధ్యలో ఎవరున్నారు? అయోధ్యకు బయలుదేరి నంది గ్రామానికి చేరుకున్నారు. అక్కడ రామపాదుకలన్నీ తన చేతుల్లో పట్టుకొని భరతుడు రామునికి ఎదురు వచ్చాడనమాట. ఆ పాదుకల్ని జాగ్రత్తగా రాముడి పాదాల దగ్గర పెట్టి నీ పరోక్షంలో నేను పరిపాలించిన ఈ రాజ్యం ఇదిగో నీ దయ వల్ల అయోధ్య ఇప్పుడు సిరి సంపదలతో తొలతూగుతోంది. అంత ధనా కోసం కానీ భాండారాలు కానీ అన్నీ సేన కానీ అన్నీ 10 రెట్లు పెరిగినాయి. ఇక నా కర్తవ్యం పూర్తయిపోయింది. ఇక వీటన్నిటినీ నీకు ధారాదాతం చేస్తున్నాను అన్నాడంట. అలా రామపాదుకల్ని శ్రీరామచంద్రుడి మీదుట పెట్టి భరతుడు ముకుళిత హస్తాలతో నిలబడ్డాడనమాట. భరతుడిని శ్రీరాముడు 2 చేతులతోనూ చాలాసేపు ఆలింగనం చేసుకున్నాడు. దీని తర్వాత భరతుడు మళ్ళీ ఆయన దగ్గర అంటున్నాడు, దయచేసి ఇంకా ఆలస్యం చేయకుండా రాజసింహాసనం మీద పట్టాభిషిక్తుడు కావాలి, రాజభోగాలతో కూడిన శరీరాన్ని స్వీకరించు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అందరూ కూడా ఎదురు రకరకాల మేళతాళాలతో ఎదురు వచ్చారు. అలా అయోధ్యలో ప్రవేశించాడు. దారి పొడవునా కూడా ఆయన మీద మంచి పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. అందరూ కూడా అభివాదాలు చేస్తున్నారు. బ్రహ్మాది దేవతలు అందరూ కూడా అమిత ఉత్సాహంతో ఈయనని అనుసరించారనమాట. ఇంకా కులగురువు ఉన్నాడు కదా వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి శిరోమండనం చేయించాడు. ఎందుకు? పట్టాభిషేకానికి రెడీ చేస్తున్నారు. ఆయనకి జటాజూటాలన్నీ ఇప్పేసి శిరోమండనం చేశారనమాట. తర్వాత స్నానానంతరం స్నానం చేయించారు. స్నానం చేసి చివరికి రాముడు ఒక రాజు ధరించాల్సిన వస్త్రాలని ధరించాడు, పుష్పమాలలను ధరించాడు, ఆభరణాలతో అలంకృతం చేశారు ఆయన్ని. 3 మాతృమూర్తులు సీతను కూడా అట్లాగే చక్కగా అన్ని వానర సతీమణులు వీళ్ళందరూ కూడా సీతని చక్కగా అలంకరించారనమాట. అలాగే వీళ్ళు వానరుల భార్యలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఎక్కించుకుని వచ్చారు పుష్పక విమానం మీద. వాళ్ళందరూ కూడా నూతన వస్త్రాభరణాలను ధరించారనమాట. తర్వాత శత్రుఘ్నుడి ఆదేశం చేస్తే సుమంత్రుడు ఒక చక్కటి రథాన్ని రాముడి ఎదుటికి తీసుకొచ్చాడు. రాముడు అప్పుడు దాన్ని అధిరోహించాడనమాట. భరతుడేమో పగ్గాలను చేతపట్టుకున్నాడు. శత్రుఘ్నుడేమో రాజలాంఛనంగా శ్వేత ఛత్రాన్ని పట్టుకున్నాడంట. రాముడికి ఇరుపక్కల లక్ష్మణుడు విభీషణుడు నిలిచి వింజామరలు వీస్తున్నారన్న. ఆకాశంలో దేవతలు ఋషులు అందరూ కూడా మంచి స్తోత్రాలను చేస్తూ రాముడిని కీర్తిస్తున్నారనమాట. రాముడు అయోధ్య వైపుకి వెళ్తుంటే వానరులందరూ కూడా మనిషి రూపాలతో ఉన్నారు అప్పుడు. అలాగే మనిషి రూపాలతో అందరూ గజారోహణం చేసి సాగడంతో ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు ఆయన వెంట బయలుదేరిందనమాట. ఆ తర్వాత తన రాజధానిలో ప్రవేశించిన రాముడు అందరికీ ఆయనకి స్వాగతం చెప్పడానికి మొత్తం ప్రజలందరూ వాళ్ళ గృహాల నుండి బయటకు వచ్చి స్వాగతం చెప్తున్నారనమాట. అందరూ వాళ్ళ ఉత్తరీయాలను ఊపుతున్నారు, ఆనందంతో గంతులు వేస్తున్నారు. మళ్ళీ మన ప్రీతమ రాజకుమారుడు తిరిగి వచ్చేసాడు రాజ్యానికహో అని సంతోషం అన్నమాట. శ్రీరాముడిని విజయోస్తు విజయోస్తు అని అరుస్తున్నారు. జయం శ్రీరామ జయం జయం అంటున్నారు.
సంగీతజ్ఞులైతే వాద్యాలను మోగిస్తున్నారు, వేద మంత్రోచ్చరణలు చేస్తున్నారు. చక్కగా వీళ్ళందరినీ రాముడు ప్రేమగా చూస్తున్నాడు. రాముడు అందరికీ తన మంత్రులకి అందరికీ కూడా అభివాదాలు చెప్పి వానరులతో భీషణులతో వీళ్ళందరితో కూడా వాళ్ళు తనకు పరిచయమైన విశేషాలు వాళ్ళ గొప్పదనం అంతా చెప్తున్నాడు అనమాట. అలా ఆయన తండ్రి ఉండే ప్రాసాదానికి వచ్చాడనమాట. ఇంక తన సొంత ఉండే ఆ భవనాన్నేమో సుగ్రీవుడికి ఇవ్వమని చెప్తాడు. అప్పుడు భరతుడు సుగ్రీవుడు చేయి పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళాడనమాట. భరతుడు అభ్యర్థన చేస్తే జాంబవంతుడు, హనుమంతుడు, గవయుడు, ఋషభుడు ఇలా ఉన్నారు కదా, వీళ్ళందరినీ చతుస్సాగరాల నుంచి కూడా జలాలను తీసుకురమ్మని చెప్పి 500 మంది వానరులు 500 పవిత్ర నదుల నుంచి జలాలని తీసుకువచ్చారని. అప్పుడు ఆ జలాలన్నిటినీ కూడా వశిష్ఠుడి ఎదుట పెట్టారు. ఆ తర్వాత ఆ మహర్షి విలువైన రత్నమాణిక్యాలతో నిర్మించబడిన సింహాసనం మీద రాముణ్ణి సీతని ఆసీనులను చేసి వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు వీళ్ళందరితో వశిష్ఠుడు పట్టాభిషేక మహోత్సవాన్ని చేస్తున్నాడనమాట. ముందు బ్రాహ్మణులు అభిషేకించారంట. తర్వాత ఒక కన్య రాముణ్ణి అభిషేకించింది. ఆ పైన ఆయన మంత్రులు, యోధులు ఒకరి తర్వాత ఒకళ్ళగా అభిషేకాలను చేశారు. దేంతో 500 నదుల నుంచి తెచ్చిన నీటితో అన్నమాట. అలాగే చతుస్సముద్రాలు సాగరాల నుంచి తెచ్చిన జలాలతో కూడా. అంతిమ అభిషేకం అయిన తర్వాత వశిష్ఠుడు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆకాశం నుండి చూస్తున్నారు కొంతమంది దేవతలందరూ. వాళ్ళని కూడా ఓషధులతో సంప్రోక్షించండి అని చెప్పాడు రాముడి మీద. అప్పుడు రాముడు ఒక అమూల్య సింహాసనం మీద కూర్చుంటే వశిష్ఠుడేమో ఆయన శిరస్సు మీద రాజమకుటాన్ని పెట్టి ఆయన దేహాన్ని స్వర్ణాభరణాలతో అలంకరించాడు. అప్పటి వరకు ఆయన అడవి నుంచి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏమి ఆభరణాలు లేవు కదా. ఇప్పుడు కిరీటం, రాజలాంఛనాలు, రాజాభరణాలు అన్నీ ధరిస్తున్నాడు అనమాట, స్వర్ణాభరణాలన్నీ. గతంలో ఈ కిరీటం ఎక్కడిది అంటే ఇక్ష్వాకు వంశ మహారాజులందరూ కూడా ధరించిన ఆ కిరీటం అంట. వైవస్వతమను అని వాళ్ళ ఇక్ష్వాకు కొడుకు ఉంటాడు కదా, ఆయన పట్టాభిషేకం కోసం బ్రహ్మదేవుడి చేత ప్రత్యేకంగా రూపొందించబడిందంట ఈ కిరీటం అనేది. దేవేంద్రుడి సూచన మేరకు వాయుదేవుడు రాముని మెడలో 100 స్వర్ణ కమలాలతో ఉన్న హారాన్ని వేశారంట. ముత్యాలతో మణులతో కూడిన ఒక దివ్య కంఠాహారాన్ని కానుకగా ఇచ్చాడు ఇంద్రుడు. శత్రుఘ్నుడు రాముడి శిరస్సు మీద రాజఛత్రాన్ని పట్టుకొని ఉన్నాడు. సుగ్రీవ విభీషణులు పక్కన నుంచుని వింజామరలని వీస్తున్నారు. ఇవన్నీ మనం పట్టాభిషేకం ఫోటోలో గమనించండి, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు గంధర్వులు గానం చేస్తుంటే అప్సరసలేమో చక్కగా నాట్యం చేస్తున్నారు. రాముడు 1,00,000 గోవులని 30 లక్షల బంగారు నాణ్యాలని అందరికీ విలువైన రత్న మాణిక్యాలని బ్రాహ్మణులకి దానం చేశాడంట. సుగ్రీవుడికి ఒక దివ్య కంఠహారాన్ని ఇచ్చాడు. అంగదుడికి వజ్రాలతో ఉన్న ఒక అమూల్యమైన ఒక రత్నాలతో ఉన్న కంకణ ద్వయాన్ని ఇచ్చాడు. రాముడేమో తన పూర్వం వాయుదేవుడు ప్రసాదించిన ఒక కంఠహారంతో పాటు అతి విలువైన అలంకారాలతో కూడిన అనేక వస్త్రాలని సీతమ్మకు కూడా బహుకరించాడు. సీత అనుకుంటోంది తనకెంతో సహాయం చేసిన హనుమంతుడు చేసిన సేవలన్నిటికీ కూడా ఆయనకు ఒక కానుక ఇవ్వాలి అనుకుంటుందన్నమాట. మరి తన జాడ తెలిపిందే హనుమంతుడు కదా. ఈ ఆలోచన మనసులోకి రాగానే సీత తనకి రాముడిచ్చిన కంఠహారాన్ని పట్టుకొని ఆ చేతిని తెరిచి రాముడి వైపు ఆజ్ఞ కోసం చూసిందనమాట. రాముడు తన మనసును అర్థం చేసుకొని సరే ఆ కంఠహారాన్ని హనుమంతుడికి ఇవ్వమని చెప్పాడు. అప్పుడు దాంతో ఆమె సంతోషంతో దాన్ని హనుమంతుడి మెడలో వేసిందనమాట. ఇది ఇంతవరకు జరిగింది ఇక్కడ వాల్మీకి రామాయణంలో. కానీ మన సినిమాలో చూపించినట్టుగా తెంపేసి ముత్యాలని కొరికేసి ఇక్కడ రామనామం లేదు ఇక్కడ ఉంది అని చెప్పి
ఆయన వక్షస్థలాన్ని చీల్చడం ఇవన్నీ ఈ రామాయణంలో ఉండదన్నమాట. అయితే ఇలా వానరుడికి బహుకరించింది. సో ఈ రామ పట్టాభిషేకం అనేది విజయవంతంగా పరిసమాప్తికి వచ్చిందనమాట. హృదయంలో పూర్తిగా తృప్తి పొందారు వానరులు. తమ తమ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయారు. విభీషణుడేమో లంకకి తిరిగి వెళ్ళిపోయాడు. ఇలా లంకకి వెళ్ళేటప్పుడే ఆయనకి తాను ఆరాధించుకుంటున్న శ్రీరంగనాథుడి మూర్తిని కానుకగా ఇస్తాడు శ్రీరామచంద్రుడు. అయితే ఆయన దాన్ని తీసుకుని, అంటే ఎందుకు ఇచ్చాడు అంటే, రామా నిన్ను వదిలి ఉండలేను, నేను మళ్ళీ లంకకి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటే, విభీషణ మరి లంకని పరిపాలించే ఒక రాజు కావాలి కదా, నువ్వు తప్పకుండా వెళ్ళాలి, ఇది నా రూపమైన ఈ శ్రీరంగనాథుడిని ఇస్తున్నాను అని చెప్పి ఆ రూపాన్ని ఇస్తాడనమాట, ఆ విగ్రహాన్ని. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కావేరీ తీరానికి వచ్చాడు. కావేరీ తీరం అని చుట్టూరా ఒక కావేరీ నదితో ఉన్న, కావేరీ నది చుట్టూరా ఉంటుంది, మధ్యలో ఒక ద్వీపంలాగా ఉంది. అక్కడికి వచ్చాడు. అనుకున్నాడట, అరే లంక ఇప్పుడంతా చాలా అంటే యుద్ధం అవ్వగానే వీళ్ళు బయలుదేరి వచ్చారు కదా, సో అందుకని ఆ లంక అంతా ఎలా ఉంది, పీనుగులతోనూ రక్తంతోనూ ఎముకలతోనూ ఉంది. అలాంటి అశుభ్రమైన ప్లేస్ దగ్గరికి అక్కడికి ఆ స్థలానికి ఈ శ్రీరంగనాథుడిని ఎలా తీసుకెళ్తాను అని చెప్పి ఆ కావేరీ మధ్యలో ఉన్న ద్వీపం మీదే ప్రతిష్ఠించాడు. అయితే ఆ ప్రతిష్ఠించడం దక్షిణ ముఖం అంటే లంక ఉంటుంది కదా, అటువైపు చూస్తున్నట్టుగా ప్రతిష్ఠించాడంట. అప్పటి నుంచి శ్రీరంగం అనేది అక్కడ ఉండిపోయింది. అదే భగవంతుడు శ్రీరంగనాథుడు అక్కడ ఉన్నాడు కనుక రంగస్థలం అన్నారు. ఆ రంగనాథుడు అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు. ఇప్పటికీ కూడా రోజు ఈ విభీషణుడు రాత్రిపూట వచ్చి, పగలంతా మనుషులు పూజిస్తుంటే రాత్రిపూట ఆయన పూజ చేసుకుని వెళ్తూ ఉంటాడట. ఇలా అందరూ సెలవు తీసుకున్నారు. అప్పుడు లక్ష్మణుడు కూడా లక్ష్మణుడిని అడుగుతున్నాడు, సోదరా నేను ఇప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాను కదా, ఇక నుంచి నువ్వు నా వారసుడిగా నువ్వే రాజ్యపాలన చేయాలి, నేను యువరాజుగా చేస్తాను అన్నాడంట. అయినా సరే లక్ష్మణుడికి ఇష్టం లేదు. లక్ష్మణుడికి ఏంటి, తనకు వేరే రాజు అవ్వాలని లేదు, తను ఎప్పుడు కూడా సీతారాములకి సేవే కావాలి అనుకున్నాడు. అందుకనే మౌనంగా ఉండిపోయాడనమాట. అప్పుడు అర్థం చేసుకున్నాడు రాముడు. చివరికి అది భరతుడికి యువరాజుగా చేశాడనమాట. అప్పటి నుంచి రాముడు తన రాజధాని అయోధ్య నుండి రాజధానిగా చేసి అయోధ్య నుండి ఈ భూమండలాన్ని 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. మనకు తెలిసిన సమయం అయితే ఎన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు విశ్వామిత్రుడితో వెళ్ళాడు, అంతే కదా. అయితే ఆయన మిగిలిన రోజులన్నీ కూడా చాలా సుఖంగానే ఉన్నాడు. రాజ్యాలన్నీ 11,000 సంవత్సరాలు పరిపాలించాడనమాట. ఆ సమయంలో ఆయన 100 అశ్వమేధ యాగాలు చేశాడంట. ఆ తర్వాత శ్రీరాముడి పరిపాలన కాలంలో అరణ్యాలు కానీ, నదులు కానీ, పర్వతాలు కానీ, మహాపర్వతాలు, రాజ్యాలు, ద్వీపాలు అన్నీ అనుకూలంగా ఉండి అందరికీ కూడా అవసరమైన జీవితానికి అవసరమైన అవసరాలన్నీ కూడా ఇస్తుండేవంట. ఇంకా దేహ బాధలే లేవు, మానసిక బాధలు లేవు, వ్యాధి, వృద్ధాప్యం, వియోగం, విలాపం, ఆపద, భయం, గ్లాని అనేది ఎవ్వరికి ఎప్పుడూ కలగలేదంట. అలాగే వితంతువులు భర్త వియోగంతో విలపించాల్సిన అవసరమే లేదు, వితంతువులే లేరనమాట. వ్యాధులు, చోర భయం కూడా లేదు. వాస్తవానికి వన్యమృగాలు కూడా వాళ్ళల్లో ఉండే సహజ శత్రుత్వాన్ని వదిలిపెట్టేసి ఒకదానికొకటి చంపుకోవడమే మానేశాయంట. పౌరులంతా పూర్తిగా ధర్మాచరణ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే రాముడిని ఎప్పుడు తమ ప్రభువుగా, యజమానిగా భావించేవాళ్ళు అనమాట. అంతేకాదు, వాళ్ళు రాముడిని తన ప్రాణంలాగా, ఆత్మలాగా భావించేవాళ్ళంట. అంటే ఆత్మ లేకపోతే శరీరం ఉండదు కదా. ప్రతి ఒక్కళ్ళు వేలాది సంవత్సరాలు జీవించి వేలాది పుత్రులని కన్నారంట. కోరిన వారికి మృత్యువు కూడా లేదు. ఎవరేది మాట్లాడినా సరే ఒక్క రాముడి గురించే. నిజం చెప్పాలంటే అప్పుడు భూలోకమంతా ఎలా ఉంది అంటే విష్ణులోకమైన వైకుంఠంలాగా ఉండేదంట. జై శ్రీమన్నారాయణ.
ఇంతవరకు మనం ఈ పట్టాభిషేకం రాముడి పరిపాలన గురించి చెప్పే అవకాశం వచ్చింది. మీ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. జయ శ్రీమన్నారాయణ. ఆచార్యుని మంగళాశాసనాలు అందరికీ కలగాలని ఆశిస్తూ మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలి అని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ.